మేడ్చల్ కిష్టాపూర్లో విద్యుత్ శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఎస్టిమేషన్ వేయకుండా ఓ వెంచర్లోకి కరెంటు వైర్లను వేసిన కాంట్రాక్టర్ విద్యుత్ ఉద్యోగులు చిన్నపాటి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వమని అడిగితే అనుమతులు సరిగా లేవని దాటవేసే అధికారులు అక్రమంగా ట్రాన్స్ఫార్మర్ నుండి వైర్ల ద్వారా కరెంటు ఇవ్వడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భారీ ఎత్తున కరెంటు దొంగిలిస్తున్న కాంట్రాక్టర్ గతంలో మేడ్చల్లోని ఒక గ్రామంలో ఇదే విధంగా అక్రమ కరెంటు తీస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మరొక ముందు మళ్లీ కరెంటు చోరీ జరిగింది. విద్యుత్ శాఖకు భారీగా అండిపడుతున్నా పట్టించుకోవడం లేదు అధికారులు. ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగులపైన కాంట్రాక్టర్ పైన తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఏజెన్సీ వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అక్రమంగా కరెంటును తీస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు చేపడతామని తెలిపారు. చెప్పండి. అది ఎస్టిమేట్ ప్రాసెస్లో ఉండగా కాంట్రాక్టర్ వేరే పని క్లోజ్ అవ్వడం వల్ల ఇక్కడ కూడా నేనే పని చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ పనిచేశాడు. సో అటు పనిని మేము ఇప్పుడు అన్నీ కూడా తీసేపిస్తున్నాము. కేబుల్ అన్ని కూడా రిమూవ్ చేపిస్తున్నాము. ఆ ఎస్టిమేట్ శాంక్షన్ సర్వీస్ రిలీజ్ అయినప్పుడు మాత్రం వేసుకోమని చెప్తున్నాము. వర్క్ మీ దృష్టిలో లేదా సార్? కాంట్రాక్టర్ వాళ్ళకి ఇచ్చారు? లేదు, మీకు తెలియకుండా కాంట్రాక్టర్ వాళ్ళు చేస్తున్నాం. చర్యలు తీసుకుంటారు సార్. కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుంటాం. కంపల్సరీగా దాన్ని ఎస్టిమేట్ శాంక్షన్ అయినప్పుడు మా పై అధికారులు ఓకే అంటారు, మళ్ళీ ఇస్తున్నాం. మీ సిబ్బంది కూడా ఉన్నారు కదా సార్? లైన్ ఉండేటప్పుడు మీ సిబ్బంది జరుగుతున్నప్పుడు మీ సిబ్బంది కూడా ఉంది. సిబ్బంది ఆయన బ్రేక్ డౌన్కి వెళ్ళానని చెప్తున్నాడు. ఆయన అడిగి ఫోటోలలో ఉన్నారు. మీకు తెలియకుండా జరిగింది? నాకేం తెలియదు సార్. గతంలో కూడా లేదు, మీ కాల్ వచ్చిన తర్వాత విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంలో ఒక నిండు ప్రాణం బలిపడిన సందర్భం కూడా మన మేడ్చల్ ప్రాంతంలో జరిగింది. సో మీరు నిన్న కూడా ఇదే జరిగింది. ఒకవేళ ఏదైనా జరుగుంటే ప్రాణ నష్టమైన బాధ్యులు మీరేనా? ఇంకా ఆ టైంలో అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఎల్సీ తీసుకుని ఎవరు పని చేస్తున్నారు వాళ్ళు బాధ్యత అవుతారు. మాకు ఇంటిమేషన్ లేదు. మాకు ఇంటిమేషన్ ఉంటే మేము బాధ్యత మాకు ఇంటిమేషన్ లేకుండా ఎట్లా జరుగుతుంది? నాకు తెలియదు అది ఇంటిమేషన్. గతంలో కూడా మునీరాబాద్ లో ఒక వెంచర్ లో ఎస్టిమేషన్ లేకుండా 30 పోల్స్ తీశారని చెప్పి ఒక ఆరోపణ ఉండే. దృష్టికి లేదా? మీరు ఇక్కడికి వచ్చే సంవత్సరాలు ఇక్కడ ప్రైవేట్ సిబ్బంది ఎక్కువ ఉన్నారు సార్ మీ శాఖలో? ప్రైవేట్ సిబ్బంది